వాడు నీచుడిగా బ్రతికిన కారణం చేత దేవుడు చంపేశాడు. ఆ కాలంలో ఒక ఆచారం, ఒక సాంప్రదాయం ఉండేది. హల్లెలూయా. నేనేం చెప్తున్నాను వినాలి, నా మాట వినాలి. నా మాట వినకపోతే మీకు అర్థం కాదు ఈ పాయింట్. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ కాలంలో ఒక ఆచారం, ఒక సాంప్రదాయం ఉండేది. ఏంటంటే అది, ఇశ్రాయేలీయులలో ఎవరైనా ఒకవేళ ఒక వ్యక్తి చనిపోతే మరొకరికి ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేయరు. ఎందుకంటే ఈ వంశం నశించిపోకూడదు. అప్పటికి హెబ్రీయుల సంతానం తక్కువగా ఉంది. అందుచేత ఆ వంశీకులలోనే ఆ ఇంటాయనకి ఇంకొక పిల్లోడు ఉంటే మరిది ధర్మము అని ఆ రెండవ వ్యక్తి, మరిదిగా ఉన్న వ్యక్తి ఈమెను వివాహం ఆడేవాడు. ఆ ఇంట్లోనే వివాహమాడి ఈ అన్నకు సంతానం కలుగు చేసేవాడు. ఇది ఆనాటి కాలంలో. అప్పటికి ధర్మశాస్త్రం లేదు. ఏం లేదు చెప్పండి? అప్పటికి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం వచ్చింది ఎప్పుడు? మోషే కాలంలో. కనుక అప్పటికి ధర్మశాస్త్రం లేదు. అప్పటి పాతకాల పద్ధతులు, ఆ పాతకాల పద్ధతుల్లో వాళ్ళు ఆ విధంగా చేశారు. దానిని అపోస్తలుడైన పౌలు ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా అంటాడు. అంటే అది అజ్ఞాన కాలం కాబట్టి ఆ రోజుల్లో ఉందిగా ఇవాళ నేను కూడా అంటే చెప్పు తీసుకొడతారు, జాగ్రత్త. అది అజ్ఞాన కాలం, అది ధర్మశాస్త్రము లేని కాలం. ఆ అజ్ఞాన కాలంలో అలా చేశారు వాళ్ళు. అయితే ఆ కాలంలో ఆ విధంగా చేస్తూ తన రెండో కొడుక్కి ఈ అమ్మాయిని మరలా ఇచ్చి చేశాడు. యోధా రెండోవాడు కూడా చచ్చిపోయాడు. పిల్లలు మాత్రం పుట్ల. ఇక మూడోవాడు చిన్నోడు ఏడ్చుకుంటున్నాడు. యోధా జీవితకాలం కన్నీళ్ళే, బతుకంతా కన్నీళ్ళే. భారభరితమైన కుటుంబం, పిల్లలు చిన్నోళ్ళుగా ఉన్నారు. పెద్దోడు చూస్తే చచ్చిపోయాడు, కోడలు అలాగే ఉంది. రెండోవాడు చూస్తే చచ్చిపోయాడు, చిన్నోడు మూడోవాడు ఉన్నాడు. వీడిని కూడా చేస్తే చచ్చిపోతాడేమో. అయ్యో పిల్లలు లేకుండా నేను ఉండలేను, భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, ఈ విధంగా నేను ఉండలేను, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏందని ఏడుస్తున్నాడు. కానానీయుల పిల్లలు చేసుకోబాకండి అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. దేవుని మాట వినకుండా నిర్ణయం తీసుకుంటే జాగ్రత్త. దేవునికి విధేయత కాకపోతే సాంసోన్ని వాళ్ళ అమ్మ నాన్న బతిమలాడారు. అయ్యా మనలో పిల్లలు లేరంటరా, ఏడకు పోయి వాళ్ళని చేసుకోవడం ఎందుకు, వాళ్ళకి మనకి అసలు పడదరా బాబు, నీకు దండం పెడతా చేసుకోబాకరా అని అంటే ఆ పిల్లలే కావాలి, చేస్తారా లేదో తెచ్చుకోమంటారా అన్నాడు. ఆడబడితే బాధ, ఆడబడితే తట్టుకోలేక పదంప అని చేశారు. వాళ్ళు అనుకున్నారు ఇదే దేవుని చిత్తం ఏమోలే, దేవుని ఆత్మచేత నడిపించబడతారని అనుకున్నారు వాళ్ళు. కానీ తీరా ఏం జరిగింది? పట్టుమని 10 రోజులు కూడా గడవక తలికే గొడవలు, ఆ కుటుంబం ఈ కుటుంబం మధ్య గొడవలు, ఆ జాతికి ఈ జాతికి మధ్య గొడవలు, కొట్లాట్లు, పొలాలు తగలబెట్టాలు. వాళ్ళు వచ్చి ఈడి మీద బట్టాలు, ఈడు వచ్చి వాళ్ళ మీద బట్టాలు, అందరూ ఒకళ్ళు కొట్టుకోవడం, చంపుకోవడం. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే వెయ్యకూడని ఒక అడుగు వివాహ విషయంలో తప్పటి అడుగు పడ్డ కారణమే. కనానీయులను చేసుకోబోకమంటే కాదని చేసుకున్న యోధా జీవితం. అన్నదమ్ములు అదే ప్రకారమైన క్రమాన్ని చెప్తున్నారని అన్నదమ్ములను వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, తల్లిని వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయి ఎవరితోనూ తోడై వాళ్ళ మాట వీళ్ళ మాట విని ఆ పిల్లని చేసుకుని ఈ గతి బట్టి నేను అయ్యో నా బ్రతుకిందని ఏడుస్తున్నాడు. ఆధారం లేదు, ఆశ్రయం లేదు, ఆదుకునేవారు లేరు, నా దిక్కు లేదు. అన్ని జనాల మధ్యలోకి వెళ్ళున్నాడు. ఆ పరిస్థితుల్లో కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటే యోధా యొక్క స్థితిగతులను చూసి జాలి చూపించేటువంటి వాడు లేకపోతే అలాగే ఏడ్చుకుంటూ కాలం గడుపుతున్నాడు. కాలక్రమంలో మందను మేపుకుంటూ వెళ్ళాడు, ఓ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒంటరిగా ఉన్నాడు కదా, భార్య లేదు కదా. ఇతడికి కొంచెం ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది, ఒంటరిగా ఉన్నాను, ఇక్కడ ఎవరైనా వేషలు ఉన్నారేమో అని వెతుకుతున్నాడు. ఎంత నీచమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడండి. దేవుని మాట ధిక్కరిస్తే బ్రతుకు ఎంత నీచానికి వెళ్ళిపోతుందో ఆలోచించాలి. వేషలను వెతుకుతున్నాడు. పవిత్రమైన కుటుంబంలో పుట్టినవాడు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు. ఆ ప్రాంతంలో వేషలు ఎవరు లేరు. కానీ ఆ ప్రాంతానికి మామ మందన కాసుకోవడానికి వచ్చాడని కోడలు వింది.
ఆ కోడలు ఏమనుకుంటుందంటే, మాకున్న సాంప్రదాయం ఏంటంటే అన్యులను పెళ్లి చేసుకోకూడదు, ఇతర కుటుంబాలలో వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, మా వంశంలో వాళ్ళనే మేము పెళ్లి చేసుకోవాలి, అది మా సాంప్రదాయం. మా మరిదిని మా మామ నాకు ఇవ్వాల, మా మరిదిని నేను చేసుకోవాలి, లెక్క ప్రకారంగా పిల్లలు కనాలి, మా మామ నాకు ఇవ్వాల. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? మాకున్న సాంప్రదాయం, మాకున్న చట్ట ప్రకారంగా, మాకున్న పద్ధతి ప్రకారంగా అని ఆ అజ్ఞాన కాలంలో ఏం ఆలోచించిందంటే, మా మామ ద్వారానే నేను పిల్లలు కనాలని ఆలోచించింది. ఆ అజ్ఞాన కాలంలో వెళ్ళింది, వేశ్యలాగా డ్రెస్ వేసుకుని వెళ్ళింది, ముసుగు వేసింది, వేశ్య అనుకున్నాడు. వెళ్ళాడు, వెళ్ళి అడిగాడు, నేను నీతో వస్తాను అంటే నువ్వు నాకేమిస్తావు అంది. అబ్బా ఎంత మంచి సంభాషణ, సిగ్గు లేకపోతే సరే. వెంటనే ఆయన గొర్రె పిల్లనిస్తా అన్నాడు. అయితే తొందరగా తీసుకొని రా ఉంది. ఇప్పుడు లేదు, మందలో ఉందన్నాడు. ఏదో గుర్తు పెట్టింది. వెంటనే ఆయన ఉంగరం, చేతిలో ఉన్న కర్ర ఇచ్చాడు, తీసుకుంది. ఆ దారిన వెళ్ళింది, ఈ దారి నేను వెళ్ళాడు. ఈయన గొర్రె పిల్లను పంపిస్తా అని వెళ్ళాడు, నువ్వేడే ఉండి అనిపోయాడు. ఆ గొర్రె పిల్ల కోసం వచ్చిన మనిషి కాదు. ఆ చేతి ఉంగరం కర్ర తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఈడు గొర్రె పిల్లను పంపాడు యోధ. ఆడికి వచ్చేది కాదు లేదు. ఆడ ఆ గొర్రెని తీసుకొచ్చినప్పుడు అడుగుతున్నాడు, ఎవరైనా వేషాలు ఉన్నారు? ఎవరు లేరండి బావు, మా ఊరు ఎట్టాడుతుంది అనుకుంటున్నా అన్నారు అందరూ. అందుకని ఇంక వాడు ఏం మాట్లాడకుండా మరలా ఈ మాట బయటికి తెలిస్తే నలుగురిలో నవ్వు చిన్నతనం కూడదని సైలెంట్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 4-5 నెలలకి యోధాకు ఒక వార్త వచ్చింది, నీ కోడలు గర్భవతుండగా. ఏమొచ్చింది వార్త? ఎంత సహించలేని పరిస్థితి అండి. ఏ విధంగా ఉందంటే ఆ మాట వింటానికి కూడా ఇబ్బందిగా ఉంది యోధాకి. చంపేస్తా, చీరేస్తా అంట వచ్చాడు. కేకలేస్తున్నాడు వాళ్ళ ఇంటికి వచ్చి, రమ్మన పిల్ల బయటికి. వెంటనే ఆ అమ్మాయి, మీరేం అరవబాకండి, గమ్మున ఉండండి, వాళ్ళ అమ్మ నాన్న పేకర్ తప్పిస్తావు, నువ్వు చేసిన పని మంచిది కాదు, మీ మామ వచ్చి ఇప్పుడు మా కుటుంబం మేము పడ్డాడు, మా కుటుంబాన్ని పరువు తీస్తున్నావు అని అంది. వెంటనే ఆ ఉంగరమును కర్ర బయటికి పంపించి, ఈ ఎవరివో ఆయన వలన గర్భం ధరించానని ఆ ముసలాయనకి చెప్పండి అంది. ఇవి తీసుకొచ్చి ఆ యోధకు చూపించగానే, ఇవి నాయే అంటే నా కోడలు అడుగు వేసింది ఆమె క్రమంలోనే, తప్పు నాది, కొడుకును 3వ వాడిని ఇవ్వాల్సింది నేను ఇవ్వాలా, నేను చేసిన తప్పు, అది నేను చేసిన తప్పు, నా తప్పు నాకు తెలియజేయడానికి ఆ పిల్ల నీతిమంతురాలు, నేనే తప్పుడుండి నేను చేసిన 3 తప్పిదని తెలుసుకున్నాడు. తన తప్పు తెలుసుకుని మీదట అమ్మాయి చోలిపోలేదు. ఆమె గర్భాన 2 బిడ్డలు పుట్టారు. యోధా గోత్రం పెరగడానికి వారు వారసులు అయ్యారు. పెరెస్సు నుంచి నెక్స్ట్ మరలా వంశం అభివృద్ధి వచ్చింది. చూడండి, తను ఒక వివాహ విషయంలో వేసిన తప్పటడుగు జీవితాంతం కుమిలిపోవటానికి, తన బ్రతుకు బ్రస్సు కావడానికి, దేవుడు తలంచిన ప్రణాళిక ఫెయిల్ కావడానికి తనే కారకుడయ్యాడు. ఒకసారి నీ జీవితం ఎలా ఉందో నువ్వు ఆలోచించు, నీ పరిస్థితి ఎలా ఉందో నువ్వు ఆలోచించు. దేవుడు నేను ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధత కలిగి ఉంటావని. దశలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. నేను ఇక 2-3 వచనాలలో ముగించబోతున్నాను. దశలోనికి మొదటి పత్రిక 4:7. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఓకే, దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలని పిలిచాడు దేవుడు? పరిశుద్ధులుగా ఉండాలని పిలిచాడండి. నిన్ను నన్ను దేవుడు పిలిచిన ఉద్దేశం పరిశుద్ధులుగా ఉంటామని. మరి మనం ఎలా ఉన్నాం? పరిశుద్ధులుగా ఉన్నామా, అపరిశుద్ధులుగా ఉన్నామా? ఎఫెసీ పత్రిక అంటుంది 5:8 ఎఫెసీయులకు ఈ పత్రిక వ్రాస్తూ పౌలు అంటాడు, పూర్వములో మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటాడు. ఏమై ఉన్నారట? ఏమైనారు? వెలుగై ఉన్నారు. చీకటి కాదు. పూర్వం మీరు చీకటి, పూర్వం మీరు పాపంలో ఉన్నారు, ఇప్పుడు వెలుగు సంబంధాలు. సమస్త విధములైన మంచితనం మీలో కనబడాలి, పవిత్రత పరిశుద్ధత కనబడాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆనాటి యోధాలాగా నీ అడుగు తప్పటడుగు వేస్తే జీవితకాలం కన్నీళ్లు మిగులుతాయి. యోధాలాగా మార్పు చెందవలసినటువంటి స్థితిలో మార్పు చెందకపోతే జీవితకాలం శాపగ్రస్తమైన బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. యోధా పట్ల దేవుని ఆలోచన, రాజదండం నీలో ఉందనైనా నీలో నుంచి రాజదండం రాబోతుంది ఏంటి? యోధ అర్థం చేసుకోకుండా అతిక్రమించి ఇష్ట ప్రకారంగా బ్రతికి పాడైపోయాడు.
తన జీవితం శాపగ్రస్తమైపోయింది. అయితే దేవుడు మాత్రం అదే సంతానంలో నుంచి ప్రభువుని జన్మింపజేశాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీ 7:14 వ్రాయబడిన మాట ప్రకారంగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో, మన ప్రభువు యూదా సంతానమందు జన్మించుననుట స్పష్టమే. ఓకే, రైట్. ఇక్కడ వ్రాయబడిన మాట గమనించండి. యోధా సంతానంలో నుండి యేసు ప్రభు వారు వచ్చారు. ఏ సంతానంలో నుంచి వచ్చారండి? ఇది మనం మత్తయి సువార్త చూస్తే వివరాలు అర్థమవుతాయి. ఎందుకు యేసయ్య ఆ గోత్రంలో నుంచి పుట్టాడంటే, 1 ప్రవచనాల నెరవేర్పు, 2 మానవ పాప పరిహారం కొరకు సకల విధములైనటువంటి దౌర్భాగ్యంలో మనుషులు ఉండగా ఈ మానవులు ఇదే ప్రకారమైన పాపంలో చనిపోతే నిత్య నరకానికి వెళతారు కనుక వారిని తప్పించటానికి నీతిమంతుడైన క్రీస్తు ప్రభువారు మానవ రూపిగా జన్మించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే గోత్రంలో నుంచి, ఆ యొక్క గోత్రంలో, యోధా గోత్రంలో 20 మంది రాజులు ఉన్నారు. ఎంతమంది? యూదులను పరిపాలన చేసిన 20 మంది రాజులు ఈ గోత్రీకులే. ఆ ప్రకారం యేసు ప్రభువారు కూడా అదే గోత్రంలో నుంచి జన్మించాడు. యోధా కుమారునిగా, దావీదు కుమారునిగా పలకబడినటువంటి క్రీస్తు ప్రభువారు సర్వమానవాళి పాప పరిహారము కొరకు చరిత్రకారుడిగా ఉండవలసినటువంటి యోధ తెలియక దారి తప్పినప్పుడు ప్రభు క్షమించి అన్యజనులను, పాపులను కూడా ప్రేమిస్తూ అనేక మందిని తన ఆ వారసత్వంలో, ఆ యొక్క వంశావళిలో అన్యులను, వ్యభిచారులను, పాపులను కూడా చేర్చుకుంటూ పాపులను నీతిమంతులుగా మార్చడానికి వచ్చాననే దానికి రుజువుగా యేసయ్య అదే గోత్రంలో పుట్టాడు. మహిమ దేవునికి కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీవు నేను పాపంలో ఉండకూడదని ఆశపడుతున్నాడు. మన పవిత్రత కోరుతున్నాడు. కనుకని ఈ లోకానికి ఆయన వచ్చిన ముఖ్య ఉద్దేశ్యం పవిత్రపరచుటకే. ఆయన పాపము ఆయన లేదని లేఖనం చెప్తుంది. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా నేరస్థాపనము చేయగలరా? లేదు ఆయనలో పాపం. నేరము చేయని నీవు, చప్పట్లు కొడుతలాగా కలిసి ఆత్మీయంగా ఒక్కొచ్చిన పాడచ్చు. ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసా, కొరడాలు చెల్లని చీల్చుని నీ సుందర దేహమునే, కొరడాలు చెల్లని చీల్చుని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలే, తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలే. బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్లనికితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి విధమైన అపవిత్రతలో, ప్రతి విధమైన శాపంలో జీవితము శపించబడి తను వేసిన తప్పటడుగు ద్వారా, తను తీసుకున్న తప్పుడు నిర్ణయం ద్వారా దిక్కులేని వాడిగా అల్లాడిపోతూ, కుమిలిపోతూ, సింహమై ఉండవలసిన వాడు కాళ్ళు ముడుచుకొని సోమరిగా పడుకొని అల్లాడుతున్న రోజుల్లో నీ పక్షంగా ఉన్నానని భుజము తట్టి లేవనెత్తి ఆ గోత్రము నిలబెట్టిన మహాగణుడు క్రీస్తు ప్రభువారు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. వారి వలె పాపంలో ఉన్నాం, వారి వలె అక్రమంలో ఉన్నాం, వారి వలె అవినీతిలో ఉన్నాం. రూబేను మారలేదు,
నిర్మూలమైపోయింది వంశం. షిమియోను మారలేదు, నిర్మూలమైపోయింది వంశం. లేవి మారాడు, యాజకత్వం అప్పగించబడింది. యోధా జీవితంలో తప్పుడు అడుగులు పడుతూనే వచ్చాయి. జీవితం అంతా అల్లకల్లోలంగా మారింది. తన సొంత నిర్ణయం శాపగ్రస్తంగా మారిపోతే తోచని స్థితిలో ఉన్నప్పుడు ఆ గోత్రాన్ని, వంశాన్ని నిలబెట్టిన వాడు దేవుడు. దేవుని ప్రియబిడ్డ, నీ స్థితి ఏమై ఉన్నదో, ఒకవేళ నువ్వే స్థితిలో కుమిలిపోతున్నావు, ఒకవేళ అదే యోధాల తప్పుడు అడుగు వేసి, ఒకవేళ నువ్వు దారి తప్పిన స్థితిలో, నీ వారిని నీ వెలివేసిన స్థితిలో, నీ కుటుంబీకులు గౌరవించని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ నీ యొక్క ప్రణాళికలన్నీ పతనమై దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయావేమో, నిన్ను ప్రేమిస్తున్నాడు క్రీస్తు ప్రభువారు. నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకో. నీ కోసమే ఆయన చేతులు చాచున్నాడు. ఆ చాచిన చేతులను గుర్తించు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనములారా నా యొద్దకు రండి. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన దుఃఖం వచ్చి వారిని త్రోసివేసే దేవుడు కాదు. నువ్వే స్థితిలో ఉన్నా కూడా నిన్ను క్షమిస్తాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా నిన్ను క్షమిస్తాడు. మనసు మార్చుకో, లేవిలాగా మనసు మార్చుకో. దేవుని వైపుకు తిరుగు, దేవుని వైపుకు తిరుగు. పాపంలో నుంచి లే, పునరుద్ధానపు శక్తి పొందు లే, మృతులలో నుండి లే. లేము తేజరిల్లుము, నీ మీద వెలుగు ఉదయిస్తుందని దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు గనక లేవగలిగితే నీ ఉన్న స్థితిలో నుంచి నీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చి, నిన్ను పరిశుద్ధపరిచి, తన బిడ్డగా చేర్చి, తన సంఘంలో చేర్చి, నీతిమత్వం నీకు ప్రసాదించి ఆ పరలోక రాజ్య వారసత్వం నీకు ఇవ్వగలిగిన దేవుడు నీ వైపే చూస్తున్నాడు. ఇంకా నువ్వు పాపంలోనే ఉంటే ఫలితం లేదు. మనసు మార్చుకో. ఈ సువార్త సభ నీ కోసమేనేమో, నీతో మాట్లాడటానికి దేవుడు ఏర్పాటు చేశాడేమో. ఆలస్యం చేయకో, సమర్పించుకో దేవునికి. తలలో ఉంచుదాం, ప్రార్థనలోకి భవిద్దాం. తలలో ఉంచుదాం, ప్రార్థనలోకి భవిద్దాం. ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆయనలోనే రక్షణ ఉంది, ఆయనలోనే పాపక్షమాపణ ఉంది, ఆయన ద్వారానే పరలోక రాజ్యం ఉంది. నమ్మి బాప్తిస్మం పొందినట్లయితే దేవుని రాజ్య వారసుడగా నేను మార్చగలిగిన వాడాయన. ఒక్కసారి నేను దేవుని సమర్పించుకో. నీ అంతరంగంలో ఉన్న పాపం విడిచిపెట్టు, శాపం విడిచిపెట్టు, అక్రమం అవినీతి విడిచిపెట్టు. ఒక్కసారి ఆయన వైపు చూడు. సిలువలో వేలాడుతూ కూడా, అయ్యా వీరిని క్షమించు తండ్రి, వీరిని క్షమించు అని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నవాడు ఆయన. యోధా తను తీసుకున్న నిర్ణయంలో, కానాను స్త్రీని వివాహం చేసుకోవడంలో తనకు తప్పటడుగు పడిందని గ్రహించే నాటికి భార్య చనిపోయింది. బిడలు దిక్కులేని వాళ్ళు అయ్యారు. చిన్న బిడలతో, ఒంటరి కుటుంబంతో అల్లాడిపోయాడు. ఆదుకునే వారు లేక కుటుంబీకులకు దూరమై, రక్త సంబంధాలకు దూరమై కుమిలి ఏడ్చాడు. ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే నువ్వు తీసుకునే నిర్ణయం మంచిది కావాలి. ఏ నిర్ణయం తీసుకుంటున్నావు, ఏ విధమైన తీర్మానం చేస్తున్నావో, ఈ రాత్రి నీకు ఒక గొప్ప అవకాశం. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినము. ఘనుడైన తండ్రి, అతి శ్రేష్ఠుడా, మీకు వందనాలయ్యా. మీ మాటలు మీ బిడ్డలకు విన్నారు ఇప్పటి వరకు. వారి మనస్సులలో ఈ మాటలు ముద్ర వేయండి అయ్యా. ఈ రాత్రి వారి స్థితి మార్చుకోవాలి. ఈ రాత్రే వారి నిర్ణయంలో మార్పు రావాలి. ఈ రాత్రే పాపం స్థితి నుంచి కన్నీరు కార్చుదు అయ్యా, నీ పాదాల మీద పడుతున్నా, నా బ్రతుకు మార్చని మీ వైపు తిరిగి అంగలార్చే మనసివయ్యా. పశ్చాత్తాపడుతున్న వారిని క్షమించండి అయ్యా, పశ్చాత్తాపడుతున్న వారిని క్షమించండి. తిరిగి వారు తీసుకుంటున్న నిర్ణయాలను క్షమించండి. మీరు తప్ప దిక్కు లేదని మీ వైపు మడుతున్న వారిని చారదీయండి. క్షమించండి, కనికరించండి, స్వస్థతపరచండి, మేలు చేయండి. మీ రాజ్య వారసులుగా మార్చండి తండ్రి. మీ స్తోత్రం. ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ సభలు ఈ రీతిగా జరిగిస్తూ మీ మాటలు ప్రకటిస్తున్నందుకు వందనాలు. మీ సేవకులు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఈ ప్రాంతాన్ని మార్చడానికి దివారాత్రాలు కష్టపడుతున్నారు.
మీ సేవకులు సైమన్ గారిని, మీ సేవకురాలు దేవోరమ్మ గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని మీరు దీవించండి. ఈ రాత్రి మీటింగ్లో చేరి ఉన్నటువంటి దైవజనులను, వారి సంఘాలను మీరు దీవించండి. మహిమా ఘనత ప్రభావం మీరు పొందుకోండి. మీ నామ ఘనత కొరకే సమస్తం జరిగించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసేది వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సమయం తిరిగి మళ్ళా స్థానిక సేవకులు తీస్తున్నాను. మంచి